ఉమా వ్లాగ్స్ అండ్ స్టోరీస్. హాయ్ అండి అందరికి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంక ఈ రోజు వ్లాగ్ ఏంటంటే ఈవినింగ్ నుంచి నైట్ వరకు ఎట్లా ఉంటుందో చూపిద్దాం అనుకుంటున్నాను. ఇంట్లో మాత్రం ప్రతి ఒక్కరికి ఫుల్ సర్దులు జ్వరాలు ఉన్నాయన్నమాట. ఈ క్లైమేట్ ఎప్పుడైతే చేంజ్ అయిందో సడన్ గా వర్షాలు పడి అప్పటి నుంచి పిల్లలకు మాకు అసలు తగ్గుతూనే లేవు జలుబులు మాత్రము. అందుకే మా ఆయన ఒక ప్లాన్ వేసిండనమాట. చికెన్ తీసుకొచ్చి ఇట్లా సీకులకు పెట్టి అది బొగ్గుల మీద కాల్చితే బాగా ఘాటుకి సర్ది తగ్గిపోతుందని ఇట్లా ప్లాన్ చేసిండు. పాపం భలే కష్టపడ్డాడు అనమాట. పని పెట్టుకోవడం ఏమో గాని బయట గాలికి అంత గాలి ఉంది కాబట్టి ఒకేసారి బొగ్గులు అయితే మండుతలేవు. అందుకే నేను ఇంట్లో కొన్ని కాల్చకపోయి బయట వాటిలోనే కలిపేస్తే మా ఆయన మంటలు కొంచెం తెప్పించిండు. అట్లా ఇట్లా కష్టపడి ఇంకా అమ్మమ్మ అయితే రొట్టెలు చేసింది అనమాట. అమ్మమ్మ కూడా హెల్త్ ఏం బాగాలేదు కానీ ఇంకా తాతకు బాగా జ్వరం ఉన్నది అనమాట. బాగా సుస్థ అయింది. అందుకోసమనే చేసింది. మా మామ ఇట్లా సీకుల మీద చికెన్ ఎట్టి కాల్చడం అయితే ఫస్ట్ టైమే, కానీ భలే ఇబ్బంది పడ్డాడు. ఆ షెగకి కాలు మండి అసలు టవల్ వేసుకొని కూర్చున్నాడు. నిజంగా అసలు బయట అమ్ముకొని చేసుకున్న వాళ్ళు ఎంత గ్రేట్ కదా. మనం తినేది బాగానే తింటాం కానీ దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో మనం చేస్తే గానీ అర్థం కాదు. నాకు మా ఆయన చూస్తేనే అర్థమైంది అది. బాగా ఎంత సెగ ఉంటుందో అసలు. బాగా కాళ్ళు కళ్ళు మండుతాయి. అయినా కూడా వాళ్ళు భలే ఒక్కతోనే చేసుకుంటారు. ఇంకా అదైతే బాగా బొగ్గులు మంట రావాలని ఊపుకుంటా కూర్చున్నాడు. బాగా సర్దులు అయితే మాత్రం మనకు ఘాటుగా తినాలనిపిస్తుంది కదా. మా ఆయన కూడా అందుకే సర్దులకి దెబ్బకోవాలని చెప్పేసి బాగా ఉప్పు కారం పట్టించిండు చికెన్ కి. ఒక గంట సేపు ఇట్లా పక్కన పెట్టి బొగ్గుల దగ్గరికి వచ్చేసిండు. ఇంకా మనకైతే జలుబులు మొదలైతేనే వేడి నీళ్ళు గుర్తుకొస్తాయి కదా. ఉత్తప్పుడు నార్మల్ వాటర్ బాగా తాగాలనిపిస్తుంది. కానీ ఇంకా అందరికి ఇంట్లో జలుబులు ఉండేసరికి బాగా వేడి నీళ్ళే తాగుతున్నాము అందరము. మాకైతే ఇంట్లో 2 బాటిల్స్ ఉన్నాయన్నమాట హాట్ వాటర్ పోసి పెట్టుకునేటివి. అవి అయితే అసలు అర్ధ గంటకు ఒకసారి బాటిల్స్ అయిపోతానే ఉన్నాయి, నింపుతానే ఉన్నాము. అవేది చల్లగా అయినాక కూడా తాగొచ్చు కానీ మాకు అట్లా నచ్చదు. మాకు వేడిగా ఉన్నప్పుడు తాగుతుంటే తాగుబుద్ధి అవుతుంది. ఇంకా మా ఆయన అయితే చేసిండు. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నోట్లో పెట్టుకుంటే ఘాటు ఘాటు నోరు మండిపోయింది. కానీ ఆ జలుబులకు మాత్రం ఇట్లుంటేనే టేస్ట్ సూపర్ ఉంటది కదా. ఎప్పుడైనా సరే బాగా జలుబైందంటే ఎక్కువ చికెన్ తినాలనిపిస్తుంది. ఇంకొకటి బాగా ఘాటుగా మిరియాలు దంచేసుకొని టమాటా చారు వేసుకొని తింటే కూడా సూపర్ ఉంటది. జలుబులా నోరంతా మండుతుంటేనే ఓ తిక్కు గొంతు సాఫ్ అయిపోతుంటది కదా. భలే ఉంటది. ఇంకా మా హస్బెండ్ అక్కడ బొగ్గుల దగ్గర కూర్చున్నాడు కదా. మేము కూడా పోయి కొద్దిసేపు కూర్చున్నాము. ఆ పొగ వాసనకే అసలు ముక్కులు మొత్తం ఫ్రీ అయిపోయినాయి. ఆయన చికెన్ మాత్రం భలే చేసాడు. టేస్ట్ అశ్వత్థామకు బాగా నచ్చింది. అశ్వితకి కూడా అంత ఘాటు ఉంది కదా. పిల్లలు అసలు తరలాడుకుంటేనే తింటున్నారు, వద్దని కూడా అంటలేరు. ఇంకా మా అమ్మమ్మ రొట్టెలు చేసింది కదా. స్టవ్ అయితే ఎంత పాడైపోతుంది అసలు. రొట్టెలు చేస్తే అందులో మొత్తం అది గ్లాస్ లో కాబట్టి ఇట్లా అతుక్కపోతుంది. బాగా రుద్ది క్లీన్ చేసుకోవాల్సింది వస్తుంది. రొట్టెల పైన పెట్టుకుంటే ఫస్ట్ నాకు ఇంకా సింక్ అయిపోయారా సామె. ఈ రోజు మొత్తం స్టవ్ అంతా పాడైపోయా అనుకుంటా నేనైతే. కానీ ఇంకా తినాలనుకుంటే చేసుకోవాలి కదా. చేసుకోవాలనుకుంటే పాడైతే చూసుకోవాలి, తప్పదు. ఇక ఈ మధ్యాహ్నం ఇంకా మా ఆయన అంతా ఈతల్లే పడుకునిన్నారు, పిల్లలు కూడా. అందుకే పాడైపోయింది అసలు. బెడ్షీట్లు ఇక్కడ దాకానే జలుబు ఉంది కాబట్టి తాళం అసలు ఏం తోస్తలేదు. అప్పటికి నాకైతే ఫుల్ ఫీవర్ ఉన్నది. మధ్యాహ్నం వేసుకున్నా అనమాట నేను టాబ్లెట్లు, కానీ అస్సలు పని చేయలేదు. ఫుల్ గా జ్వరం అట్లనే ఉండింది. ఏం ఓపిక వస్తలేదు ఏం పని చేసుకోవడానికి. నాకు ప్రతిసారి ఏమనిపిస్తుంది అంటే స్కూల్ ఉన్నప్పుడే పిల్లలు భలే సతాయిస్తారు అనిపిస్తుంది కదా. నిజంగా నార్మల్ టైంలో పెద్ద ఇది అనిపించదు కానీ ఈ టైంలో మాత్రం చాలా హెడేక్ వచ్చేసరి. ఎంత జ్వరం వచ్చినా మనం తట్టుకోగలుగుతాం కానీ జలుబు తట్టుకోలేము కదా. అందుకే భలే నెత్తంతా బరువు అనిపిస్తుంది. ఇట్లా కదిలితే నెత్తి నుంచి ఒంట్లో నుంచి ఒక జారి పడిపోయినంత ఫీలింగ్ వస్తుంది నాకైతే. జలుబు అయితే అంత ఇదే అయింది అసలు. ఈసారి మాత్రం భలే తనలాడిన. జ్వరం కూడా బాగా వచ్చింది కదా. అసలు ఆ జ్వరంలో నేను కదలలేకపోయినా కానీ ఓపిక తెచ్చుకొని ఇంకా కదలాలి చేసుకోవాలి కదా అన్నట్టుగా తిరిగినాను. ఇంకా అన్ని బెడ్షీట్లు అయితే మడత పెట్టుకున్నాను. అశ్వత్థామకి నిద్రలో టాయిలెట్ పోసి అలవాటు బాగా ఉంది. అది బెడ్షీట్ మాత్రం రోజు తప్పించి రోజు మిషన్ లోనే వేస్తాను, లేకపోతే ఎండకన్నా ఆరేస్తాను. అదే ఎల్లో కలర్ ది వాడి బెడ్షీట్. అది తప్ప వేరే ఏం కట్టుకోడు వాడు. వాడికి చిన్నప్పటి నుంచి బెడ్షీట్ పట్టుకొని అనుకున్న అలవాటు ఉంది పిల్లలకి.
రక్షిత కూడా బాగా బెడ్షీట్ పట్టుకొని నిద్రపోయే అలవాటు ఉంది. ఇప్పుడు ఆమెకు తెలియదు కదా, ఇంకా ఏ బెడ్షీట్ ఇచ్చినా పట్టుకొని నిద్రపోతా. చేతిలో ఏదన్నా ఒకటి ఉండాలి వాళ్ళకి నిద్రపోయేటప్పుడు. ఇద్దరు పిల్లలు ఇంకా బయట వాళ్ళ నాన్న దగ్గర ఉన్నారు కాబట్టి కొద్దిసేపు నేను కొంచెం ఫ్రీగా లోపల సర్దుకున్నాను. ఉదయం నుంచి కన్నా నాకైతే సాయంత్రం అయిన వెంటనే ఒళ్ళంతా అసలు గూస్ బంప్స్ వచ్చేసి ఫుల్ గా జ్వరం వచ్చి ఇట్లా షివరింగ్ వచ్చేసింది అనమాట ఒళ్ళంతా. బాగుందా? సూపరా? సూపర్. ఎవరు చేసిరు? ఇంకా మా ఆయన పని అయిపోయేవరకేమో నైట్ 7:30 అయింది, 7:38 అయింటది. అసలు ఎంత ఓపికగల మనిషి కదా, ఇంత సేపు అసలు ఆ బుక్కుల ముందర కూర్చొని అందరి కోసం అట్లా చేయడము నాకు చాలా వేరే అనిపిస్తుంది. ఇట్లా చేయడం ఆయన ఎంత ఓపికగల మనిషి, ఆయన కోపం కూడా అంతే తొందరగా వస్తుంది. ఇట్లా బాగా వస్తుందని నేను మా నాన్నకి చెప్పిన. మా నాన్న ఉండి నేను వారం లోపల ఖచ్చితంగా నీ దగ్గరికి వచ్చాను, నేను ఖచ్చితంగా వస్తాను అని పెట్టింది అనమాట. అసలు ఆయనకి నాకు ఏమంతా వస్తుందని తెలిసినా కూడా పానం ఆగదు, గిలగిల కొట్టుకుంటాడు అంత దూరం నుంచే. నాకు కంట్లో నీళ్ళు తిరుగుతాయి మా నాన్నతో చెప్తే. ఇంకా మా ఆయన పని అయితే అయిపోయింది, నైట్ 8 అయింది. ఇంకా తర్వాత మళ్ళీ చికెన్ కర్రీ చేస్తున్నాడు. మేము అప్పటి వరకు హాస్పిటల్ కి వెళ్ళి వచ్చింటివి అనమాట. జ్వరం తట్టుకోలేక ఇంజక్షన్ ఈసారి లేదనమాట, బాగా ఫీవర్ ఉందని ఇంజక్షన్. సాయంత్రం నుంచే బయట బొగ్గుల కాడ కూర్చొని చికెన్ కాల్చుకుంటూ ఉన్నాడు. మళ్ళీ నైట్ అయిన వెంటనే ఇంట్లో చికెన్ కూర కూడా చేసిండు. మేము హాస్పిటల్ కి వెళ్ళొచ్చే లోపే కూర కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా వరకు కిచెన్ కూడా చదివినట్టున్నాడు. వేడి నీళ్ళు కూడా కాగబెట్టి పెట్టిండు పిల్లల కోసం అని. మేమైతే బియ్యము కిచెన్ లో పెట్టింటుంది అనమాట, రేషన్ బియ్యము. మా పాప ఇంత సనువు దొరకనిస్తలేదు, పొయ్యి బియ్యం అంతా కింద పోస్తుంది. ఆడ ఉన్న సామాను బకెట్ లోనే మొత్తం కింద పోస్తుంది. పాప అసలు తొక్కుతూనే ఇంతగానం ఇచ్చేస్తుంది అంటే దానికి నడుకొస్తాయి. ఇంకా నాకు తెలిసిన చుక్కలాగా అనిపిస్తాయి. దాన్ని మెల్లమెల్ల నడుస్తుంటే నాకు ఇప్పటి నుంచో భయం అవుతుంది. ఇంకా ఉంది దీంతో కూడా చుక్కలు కనిపిస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.